బ్రహ్మగారు ఆ పద్యం వినండి ఎంత గొప్పగా పడిందో. పరకాయ ప్రవేశం చేసి అత్యంత సహజమైన రచన చెయ్యడం అంటే అది. అయినను లోక సౌఖ్యమును నారసి చెప్పెదా. వీడు తుంటరవాడు, వీడికి చెప్పకూడదు అసలు, వీడి చేవ్యాతో బాధపడినా గొడవేం లేదు. అయినను లోక సంక్షేమం కోసం చెప్తారు. ఇటు మీరు అటు వాళ్ళు బాధపడుతున్నారు కదా, అందుకు చెప్తానన్నాడు బ్రహ్మగారు. ఆ ప్రభాసమాన్యూనత రాఘహారియగు నొద్దిక వీడట చేరి శంకరున్ పూనిక కొల్చుచున్ తపసుభూని వసించిన కొన్ని నాళ్లకి గ్లానిని మాన్పగాగలదు కాలహరుండు దృఢంబు పొండికన్. నేను చెప్తున్నాను రా ఉపాయం. ఏహీ లేదు, వీడు ప్రభాస క్షేత్రానికి వెళ్ళాలి. వెళ్ళి సముద్రపు ఒడ్డున ఉంది, అది అరేబియా మహాసముద్రం అని ఇప్పుడు మనం పిలుస్తున్నామే. ఆ సముద్రపు ఒడ్డుకు వెళ్ళి కూర్చుని ఆ ప్రభాస క్షేత్రంలో ఓ గుంట తవ్వి అందులో ఒక